సో చాలామంది సక్సెస్ అయిన తర్వాత చాలా కథలు చెప్తూ ఉంటారు. మీకు తెలిసింది అది, రోజుకి అన్ని గంటలు చదివిన, ఎన్ని గంటలు చదివిన, అది చేసిన ఏమి ఉండదు. అది చాలా సింపుల్. మీరు చిన్నప్పటి నుంచి చదువుతూ వచ్చారు చూడండి, 10th క్లాస్ వరకు మీరు సబ్జెక్టులు చదివారు కదా, అదే సబ్జెక్ట్ని కొంచెం ఆర్గనైజ్డ్ వేలో చదివితే చాలు. సో జీవితంలో ఒక ఉన్నత స్థానంలో మంచిగా సోషల్ రెప్యుటేషన్తో సెటిల్ అవ్వచ్చు చాలా ఈజీగా. అంటే అది గ్రూప్ 2 ద్వారా సాధ్యమవుతుంది. ఈ గ్రూప్ 2 ద్వారా. సో గ్రూప్ 2లో ఏపీపీఎస్సీ వాడు చాలా సింప్లిఫై చేసేసాడు. తెలంగాణతో కంపేర్ చేస్తే ఏపీ గ్రూప్ 2 చాలా ఈజీ. తెలంగాణలో చాలా కష్టపడాలి, ఆ సబ్జెక్టులు అవి ఇవి అని చెప్పి చాలా ఉన్నాయి, కానీ ఏపీ వాళ్ళకి చాలా సింప్లిఫై చేసినాడు. సో ప్రిలిమ్స్లో జస్ట్ ఒక 5 సబ్జెక్టులు, మీరు చిన్నప్పటి నుంచి చదివినటువంటి సబ్జెక్టులు అవి, దాన్ని ఒక సిస్టమేటిక్ వేలో చదవండి. సో కాన్సెప్ట్ ఓరియంటేషన్లో చదవండి. మీరు బిట్టు అని చెప్పి చదువుకుని వెళ్ళినారు అనుకోండి, కష్టం అవుతుంది. సో కాన్సెప్ట్ ఓరియంటేషన్ కావాలి. కాన్సెప్ట్ ఓరియంటేషన్ ప్రిపరేషన్ చేస్తే సబ్జెక్ట్ అనేది డెఫినెట్లీ మంచిగా గ్రిప్ వస్తుంది, మీకు డెఫినెట్లీ మంచి గ్రిప్ వస్తుంది. సో మనకి ఆఫీసర్ అవ్వడానికి కావాల్సింది ఫస్ట్ ఏంటంటే తపన. మీలో ఏంటంటే బర్నింగ్ డిజైర్ అనేది ఉండాలి. బర్నింగ్ డిజైర్, సాధించాలనే తపన మీలో ఉండాలి.